గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి తన స్నేహితురాంటును మేలుకొలుపు 8వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాము. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. భూషణములు సెవులకు బుధ తోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమను గుణభూషణముల్. ఇక ఈ 8వ పాసురంలో గోదాదేవి తెల్లవారుజామున ఉదయపు వేళల అందమైన ప్రకృతిని తెలియచేస్తూ శ్రీకృష్ణుల వారిని సేవిద్దాం అని ఓ గోపికను లేపుచున్నది. ఈ 8వ పాసురం యొక్క భావం తెలుగు భాష తీయతనంలో. తూర్పు తెల్లవారింది. పశువులన్నీ మేత మేయటానికి పొలాలకు వెళుతున్నాయి. పోవుచున్న బాలికలందరినీ ఆపి నిన్ను పిలువ వచ్చాము, లేలెమ్ము. ఆసక్తి గల యువతివి కదా, వాయిద్యాలతో శ్రీకృష్ణుని గానం చేయి. రాక్షసులను సంహరించిన దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి దగ్గరగా సేవించుకుందాం. అతడు మన భక్తిని చూసి కటాక్షిస్తాడు. ఇదే కదా మన వ్రతం. శ్రీ విష్ణు తనూజాయే గోదాయే నమః.